నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మతోడి ఛానల్కి స్వాగతం. చాలామంది తల్లులు ఉంటారండి, పిల్లల్ని కాపురం చేసుకొనివ్వరు. ఎందుకంటే వాళ్ళ కాపురాలలో ఏళ్ళు పెడుతుంటారు. వాళ్ళ ఇంట్లో ఏం జరిగినా ఫోన్లలో ప్రతిదీ తెలుసుకుంటుంటారు. ఈ ఆడపిల్లలు కూడా చాలా తెలివిగా ఉంటారండి. ఎందుకంటే ఏది సమస్య వచ్చినా, ఏ గొడవ వచ్చినా లాగేదాకా తెగేదాకా గొడవలు వేసుకుంటుంటారు. కొంతమంది ఏమో అన్యోన్యంగా కాపురం చేసుకుంటుంటారు. ఈ తల్లులు ఎంటర్ అయిన కాడి నుంచి ఏమి జీతం తెచ్చి వాళ్ళు అమ్మకిస్తున్నాడా, నీకు ఇవ్వట్లేదా, నిన్ను షాపింగ్కి తీసుకెళ్ళట్లా ఏంటి, ప్రేమగా చూసుకుంటున్నాడా లేదా, అది కూడా లేదా అని ప్రతిదీ తల్లులు అడుగుతుంటారు. ఈ కూతురేమో నువ్వు ఇంటి చాకిరీ మొత్తం నేనే చెయ్యాలమ్మా, గొడ్డు చాకిరీ చేస్తున్నాను, కొంచెం కూడా ప్రేమ లేదు అని ఏమో చెప్పంగానే అట్లయితే ఇక ఎందుకు, జీతం తెచ్చి వాళ్ళ అమ్మకిస్తాడు, నిన్నేమో ప్రేమగా చూసుకోడు, బయటికి తీసుకెళ్ళడు, ఒక సినిమా లేదు, ఏమీ లేదు. ఎందుకు అలాంటప్పుడు నువ్వు రా, నేను వచ్చి ఈసారి వచ్చినప్పుడు వాడికి చుక్కలు చూపిద్దాం, కానీ నువ్వు బయలుదేరిరా అని చెప్పేసి ఈ పిల్లని చెడగొట్టి మనసు పాడు చేసి తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటారు. కూతురునేమో ఇంట్లో పెట్టుకుంటారు. కొడుకు కానీ ఉంటే కొడుకు కోడలేమో ఎక్కడో అద్దెకు ఉండాలి, ఎందుకంటే కూతురుని తెచ్చి పెట్టేసుకుంది కదా. ఇక వాడేమో ఎప్పుడన్నా ఇంటికి వస్తే భర్త ఎట్లాగా రాక్షసుల మాదిరిగా పడతారు, తట్టుకోలేక వెళ్ళిపోతాడు. ఎన్నాళ్ళకి కాపురానికి రారు, పంపించదు. ఎంతకాలం ఉంటాడండి ఆ అబ్బాయి. ఇక ఎవరినన్నా తీసుకొని సహజీవనం చేసుకుంటా ఏడన్నా కాపురం ఒక ఇల్లు తీసుకొని పెట్టుకుంటే ఇక డిటెక్టివ్ల మాదిరిగా కనిపెట్టేస్తారు. కనిపెట్టేది ఇక వెంటబడి మీడియాని తీసుకొని వెళ్ళి తలుపులు పగలగొట్టేది, వాళ్ళని కొట్టి గందరగోళం చేసి వాళ్ళని అక్కడ కూడా మనశ్శాంతిగా బతకనివ్వరు. కాపురానికి పంపించరు, లేదా కాపురానికి వస్తే వాడితో మంచిగా ఉండరు, మంచిగా కాఫీ చేసి ఇవ్వటం కానీ మంచి చెడ్డలు చుట్టం కానీ చేయరు. ఈ విధంగా నరకం పడుతున్నారండి అబ్బాయిలు చాలామంది ఈ ఆడవాళ్ళతోటి. ఎందుకంటే ఆడవాళ్ళు మంచోళ్ళే, ఈ తల్లులు ఉంటారు చూడండి, ఈ తల్లులే వాళ్ళని చెడగొట్టేస్తున్నారు. 90% వీళ్ళ వల్లే విడాకులు అవుతున్నాయి. కూతురు కాపురాలు పోతున్నాయి, కూతుర్లకి విడాకులు వస్తున్నాయి అని అంటే ఎందుకు వస్తాయి? ఈ తల్లుల వల్లే వస్తున్నాయి. వీళ్ళు ఏళ్ళు పెట్టి కాళ్ళు పెట్టి వాళ్ళ జీవితాల్లో వాళ్ళ విడాకులు వచ్చేదాకా చేసేదాకా కారకులు ఎవరంటే ఈ అమ్మాయి తల్లిదండ్రులే. ఆ విధంగా చేస్తారు. వాళ్ళకేమో ముసలోళ్ళు అయిపోతారు. తర్వాత ఈ అమ్మాయే వాళ్ళకి చొక్కాలు చూపించిద్ది అనమాట. అల్లుడు వచ్చి అల్లుడికి చూపిస్తానని అంటుంది కదా అత్త, అల్లుడికి కాదు, కొంతకాలం పోతే కూతురే చూపించిద్ది వాళ్ళకి చుక్కలు, దాని జీవితం నాశనం చేస్తారు. ఇలాంటి వాళ్ళు తల్లులు ఎంతోమంది అండి. అసలు కూతురు కాపురాలకి వాళ్ళని సరిగ్గా కాపురాలు చేసుకొని ఫోన్లు వచ్చిన కాడి నుంచి మరీ ఎక్కువైపోయింది. ఏంటంటే ప్రతి విషయం వాళ్ళకి అవసరం అనమాట. ప్రతి విషయం వాళ్ళకి తెలియాలి, ప్రతిదీ చెప్పాలి. ఇక పని పాట రెండు ఉండదు వాళ్ళకి. ఈ కూతురు కాపురంలో ఈ విషయాలు కనుక్కోవటమే వాళ్ళ పని. అలాగుండేది. కూతురు కాపురం తీసి వాళ్ళు ఏం బాగుపడతారండి నిజంగా. ఇలాంటి తల్లులు 90% మంది ఉన్నారండి. ఈ విడాకులకి కారకులు అందరూ ఈ తల్లులేను. కానీ వీళ్ళకి బుద్ధి వచ్చే రోజున వస్తుంది. వాళ్ళని శుద్ధంగా కాపురం చేసుకొని ఇస్తే వాళ్ళు బాధలు వాళ్ళు పడతారు. పొద్దున్నే ఎవరి ఇంట్లో గొడవలు ఉండవండి, ప్రతి ఇంట్లో గొడవలు ఉంటాయి. గొడవలు లేని ఇల్లేది, అంబానీ ఇంటికాని చడుక్కునే వాళ్ళ దాకా గొడవలు పడతానే ఉంటారు. అంత మాత్రాన వదులుకోరు కదా, సాయంత్రానికి మంచి అవుతారు. వీళ్ళు కానీ ఎంటర్ కాకపోతే వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. అలాగుంటారండి ఈ రోజుల్లో తల్లులు. ఈ తల్లుల వల్ల చాలా కుటుంబాలు పోతున్నాయి. వీళ్ళ వల్లే, ఈ తల్లిదండ్రుల వల్లేను. వీళ్ళు కానీ పక్కకు పోతే వీళ్ళు హ్యాపీగానే ఉంటారు. పూర్వకాల రోజుల్లో
అసలు ఇలాంటివి ఉండే కాదు. ఏదైనా సరే నీ భర్త కాడ ప్రేమగా నీ భర్తను మలుచుకోమ్మా, నీ భర్తను మంచిగా చూసుకో అని ఈ విధంగా చెప్పేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, చుక్కలు చూపిస్తాం వాడికి, వాడు రావాలి, వాడి సంగతి తేలుస్తాము, భరణం చేపిస్తాము, కోర్టుల చుట్టూ తిప్పిస్తాము, ఇలాంటివన్నీ చెప్పి పిల్లల జీవితాలు నాశనం చేస్తున్నారు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.